చూద్దాం. The election commission may reduce the disqualification period of a legislature keeping in mind various socio-economic and political factors. కొన్ని సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ని గుర్తు తెచ్చుకొని లేకపోతే కొన్ని ఫాలో అయ్యి ఎలక్షన్ కమిషన్ అన్నది డిస్క్వాలిఫికేషన్ పీరియడ్ని రెడ్యూస్ చేయొచ్చు ఒక పర్సన్కి అని అంటున్నారు. ఎస్, కొన్ని ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకొని డిస్క్వాలిఫికేషన్ పీరియడ్ అన్నది ఎలక్షన్ కమిషన్ రెడ్యూస్ చేయొచ్చు. సిక్కిం చీఫ్ మినిస్టర్ కేసులో ఈ విధంగా మనకు డిక్రీజ్ చేయడం జరిగింది. క్లియర్? అండ్ దెన్ సి సెకండ్ స్టేట్మెంట్, వెదర్ ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ టు బి disqualified for holding an office of profit is decided by the president on the basis of the report of election commission which however is not binding on the president. ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే మ్యాక్సిమం అది ప్రెసిడెంట్కి బైండింగ్ అవుతుంది. ఇక్కడ నాట్ బైండింగ్ ఆన్ ది ప్రెసిడెంట్ అని ఇచ్చారు. ఏది నాట్ బైండింగ్ అని ఇచ్చారంటే వెదర్ ద మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయాలంటే, అతన్ని ఆఫీస్ని హోల్డ్ చేయాలంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మీద ఈజ్ డిసైడెడ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఒక పర్సన్ని అతను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మీద డిస్క్వాలిఫై అయ్యాడు అని చెప్తుంది, అతన్ని తీసేయమని చెప్తుంది. అప్పుడు ప్రెసిడెంట్ మీద ఏం బైండింగ్ కాదు, ప్రెసిడెంట్ తీసేయచ్చు తీసేయకపోవచ్చు అని అంటున్నారు. నో, ఎలక్షన్ కమిషన్ చెప్పిందంటే అది బైండింగ్ ఆన్ ది ప్రెసిడెంట్, నాట్ బైండింగ్ అన్నది రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్.